అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మే 9వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కారాలు కనుగొనాలి, అలాగే వారు ఎటువంటి సంఘటనలను చవి చూడబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తలు శుభవార్తల అశుభవార్తల, ఆ వార్తల గుండా వారికి అశుభ పరిణామాలు ఏ విధంగా అయితే రాబోతున్నాయి, అలాగే వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒకసారి మన గురువు గారిని అయితే ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి గలవారు ఎంతో చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నప్పటికీ కూడాను చాలా లోతుగా ఆలోచించే స్వభావం కలవారు. వీరికి రేపటి రోజున ఎంతో పెను మార్పు అయితే వీరి జీవితంలో ప్రారంభమైందని తెలుసుకోవాలి. సాయంత్రం లోపు ఒక సంఘటన అయితే వీరికి ఈరోజు వీరి యొక్క ఆలోచనలు కొంత గందరగోళంగా ఉండినప్పటికీ కూడా ఒక విషయం గురించి ఆలోచించినట్లయితే లోపల చాలా ఆలోచిస్తూ ఇది ఎలా జరుగుతుందని అనుమానపడే పరిస్థితి కూడా వీరికి ఏర్పడవచ్చు. కానీ అటువంటి సందేహాలన్నిటికీ కూడా ఒక సమాధానం ఇచ్చే సమయం సాయంత్రం అయితే దగ్గర పడబోతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత వీరికి ఒక ఫోన్ కాల్ రూపంలో వచ్చే ఒక వార్త ఎంతో అవకాశాలని వీరి జీవితాన్ని మలుపు తిప్పే విధంగా అయితే ఉండబోతుంది. సాధారణంగా అనిపించినప్పటికీ కూడాను అందులోని విషయం మాత్రం వీరి జీవితంలో మంచి మార్పులకు కూడా చోటు చేసుకునేలాగా ఉంటుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక విషయం కావచ్చు, లేకపోతే మీరు ఊహించని విధంగా ఒక సమాచారానికి సంబంధించిన ఒక మంచి అవకాశం కూడా కావచ్చు. ఆ ఫోన్ కాల్ ద్వారా అయితే తప్పకుండా ఒక వ్యక్తి మీకు తెలిసే విధంగా ఒక అవకాశం కూడా మీకు ఎదురవ్వబోతుంది. మీతో ఎన్నాళ్ళగానో మాట్లాడిన వారు కూడా మిమ్మల్ని సంప్రదించే పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. మీ మాటలను విని చెడుగా అనుకునే వారు కూడా మీ దగ్గరకు వచ్చి ఆశ్చర్యానికి గురి చేసే విధంగా అయితే అర్థం కాకపోవచ్చు. అదే సమయంలో కూడా అటువంటి వార్త మీకు ఆనందాన్ని, ఒక సరికొత్త ఆలోచనలు, ఆశను కూడా పుట్టించబోతుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా జీవితంలో ఒక మంచి అవకాశం కూడా ప్రారంభం అవబోతుంది. గతంలో మీకు ఆగిపోయిన పనులు సైతం ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా పరిస్థితులు మార్చే విధంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున యొక్క రాశి గల వారికి సాయంత్రం తర్వాత వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అసలు విడిచిపెట్టవద్దు. ఆ అవకాశాన్ని అసలు మీరు వదులుకోవద్దు. ఆ యొక్క ఫోన్ కాల్ మీ జీవితంలో ఎంతో మంచి మార్పులకు ఆరంభం కాబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి మాత్రం తప్పకుండా రేపటి రోజున ఎంతో శుభ సమయం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారు ఎంతో క్రమశిక్షణతో కూడిన వ్యక్తులు, ఎంతో తక్కువగా మాట్లాడతారు, చాలా కష్టపడే తత్వం కలవారు. రేపటి రోజున వీరికి కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను వీరు నెమ్మదిగా ఒకసారి ఎదిగినా స్థిరంగా అయితే నిలబడపడతారు. వీరికి మాత్రం కలిసి వచ్చే రంగు వచ్చి నలుపు, అలాగే నీలం రంగు అని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క శక్తి సామర్థ్యానికి, స్థిరత్వానికి ఇస్తాయి. కలిసి వచ్చే అదృష్టపు సంఖ్యలు 8 అని అయితే ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి ఎంతో అదృష్టం తీసుకువస్తుంది. శుభప్రదమైన రోజని కూడా చెప్పుకోవచ్చు. వీరికి అదృష్ట దిక్కు వచ్చేసి ప్రయాణాలు చేసే విధంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే శనిదేవుని యొక్క కృప కూడా వీరి యొక్క కష్టానికి తగిన ఫలితాన్ని ఖచ్చితంగా లభించి తీరుతుంది. రేపటి రోజున వీరు పూజలు చేసే విధంగా, అలాగే రేపటి రోజున నువ్వుల నూనెతో మీరు తప్పకుండా శని భగవాన్ని ప్రార్థించడం ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యలు సైతం మీకు తొలగిపోతాయి. తప్పకుండా రేపటి రోజున మీరు కష్టపడే తత్వం కనుక, కష్టంలో ముందు ఉండే వ్యక్తులు కనుక నెమ్మదిగా ఎదిగిన మీ యొక్క విజయాన్ని తప్పకుండా మీరు అసలు ఆపలేరు. సాయంత్రం సమయం ప్రత్యేకమైనటువంటి ఒక మలుపుగా వీరికి తిరగబోతుంది. రోజు మొత్తం సాధారణంగా గడిచినప్పటికీ కూడాను సాయంత్రం మాత్రం వీరికి తప్పకుండా ఒక ఊహించని ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితానికి మార్పు అనేది తప్పకుండా సరికొత్త మలుపు అయితే కాబోతుంది. మీరు ఎదురు చూస్తున్న, ఇంతకాలం ఎంతో నిరీక్షిస్తున్న ఒక ప్రశ్నకు సమాధానం కూడా రేపటి రోజున మీకు అందబోతుంది. అనుమానాలు, సందేహాలు అన్నీ ఒక్కసారిగా మీకు నివృత్తి కాబోతున్నాయి. రేపటి రోజున ఎంతో శుభ సమయంగా అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా శని భగవాన్ యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం మీకు ఉన్నట్లయితే ప్రతి పనిలో కూడా మీరు ఆటంకాలన్నింటినీ తొలగించుకొని విజయబాటలో తప్పకుండా నిలిచి తీరుతారు. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి మీకు ఆనందాన్ని ఇచ్చే ఒక సరికొత్త ఆశను తీసుకురాబోతుంది.
రాబోతుంది. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి శుభవార్తలు సైతం మీరు ఎన్నో ఎక్కువగా వినే అవకాశాలు కూడా చాలానే కనబడుతున్నాయి. ఎన్నో శుభవార్తలు మీకు కొత్త అవకాశాలు, సరికొత్త ఆచరణలు, సరికొత్త ఆశలు కూడా మీ కుటుంబానికి సంబంధించినవి కావచ్చు. మంచి మంచి పరిణామాలు కూడా తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీ జీవిత భాగస్వామి కావచ్చు, కుటుంబంలో ఒక ముఖ్యమైన స్త్రీ కూడా కావచ్చు, మీకు ఆస్తికి సంబంధించిన శుభవార్త కూడా అందే అవకాశం కూడా ఉంటుంది. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆస్తి పత్రాల విషయంలో సంపాదనకు, ఆర్థిక రంగంలో అనుకూలంగా మార్చే సూచనలు కూడా చాలానే కనబడుతున్నాయి. ఇన్ని రోజులుగా మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు, కోర్టుకు సంబంధించిన సమస్యలు, అలాగే ఇబ్బందులు, వాదనలు ఎన్నో కూడా మీకు నెమ్మదిగా తీరిపోయే అవకాశం చాలా అనుకూలంగా ఉన్నాయి. తీర్పులు, పరిష్కారాలు మీకు తప్పకుండా అనుకూలంగా రాబోతున్నాయి. ఈరోజు సాయంత్రం మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో వచ్చే మార్పులు, ఉద్యోగంలో వచ్చే సరికొత్త అవకాశాలు, ఆస్తి విషయాల్లో శుభవార్తలు, ఇటువంటివన్నీ కూడా వినడం ద్వారా మీకు ఎంతో శుభకరంగా కుటుంబం అంతా చాలా ఆనందకరమైన వాతావరణంలో నెలకొనబోతుంది. సరికొత్త మార్గంలో ఒక రోజులోనే ఇవన్నీ పూర్తి అవుతాయని అయితే కాదు, కానీ మీ యొక్క ఫోన్ కాల్ మీ జీవితంలో అనేక మార్పులకు కూడా ప్రారంభించడానికి సిద్ధంగా ఉందనైతే మీరు తెలుసుకోవాలి. రేపటి రోజున మీరు తప్పకుండా అటువంటి ఫోన్ కాల్ను లిఫ్ట్ చేయడం ద్వారా ఆ వ్యక్తి చెప్పే మాటలు మీరు శ్రద్ధగా వినడం, అలాగే వెంటనే స్పందించకుండా కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కూడా మీ జీవితానికి కొన్నిసార్లు ఒక చిన్న సంకేతం అని ఒక పెద్ద మార్పు కూడా తీసుకొస్తుందని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సాయంత్రం మీరు ఆ ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక సంకేతం మీకు తప్పకుండా స్పష్టంగా అయితే కనబడుతుంది. ఆలస్యమైనా కానీ మీకు ఒక మంచి ఫలితం తప్పకుండా మీ జీవితానికి రాబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి గత కొంతకాలంగా జీవితం చాలా కఠినంగా మారిపోయినప్పటికీ కూడాను మీలో మీరే అనుభవిస్తున్న ఒక విషయం స్పష్టంగా కనబడుతుంది. ఎంతో కుమిలిపోతున్న, ఎంతో వేదన చెందుతున్న ఒక సమస్యకు తప్పకుండా పరిష్కారం మీకు ఎదురు కాబోతుంది. నీతిగా, నిజాయితీగా, అనుకూలంగా మీకు ఎంత ఒత్తిడిని తగ్గించుకోబోతుంది. ఎన్నో ఎదుర్కొంటున్న మీ సమస్యలన్నీ సైతం ఆలోచించుకుని ఇప్పటి వరకు ఉన్న ఎన్నిసార్లు అయితే మీరు బాధపడ్డారు, ఎంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోకుండా తప్పుగా అర్థం చేసుకున్నారు, ఇటువంటివన్నీ ఎన్నో అవమానాలకు, ఎన్నో నిందలకు కూడా మీరు గురై ఉంటారు. మీ యొక్క మంచితనం, మీ యొక్క బలహీనత మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. మీ ముందు చాలా మంచిగా మాట్లాడి మీ వెనుక మాత్రం గోతులు తవ్వే ప్రయత్నాలు ఎంతోమంది చేస్తూ ఉన్నారు. అటువంటి వారికి మీరు దగ్గరగా ఉండే విషయాలు తీసుకొని అదే విషయాన్ని వ్యతిరేకంగా ఉపయోగించే ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు. అటువంటి వారిని మీరు శ్రద్ధగా గ్రహించి ఒక స్త్రీ పాత్ర కావచ్చు, పురుషుడి పాత్ర కావచ్చు ఎక్కువగా కనబడుతుంది. అటువంటి వారితో స్నేహంతో ప్రవర్తిస్తూ మీ యొక్క విషయాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ఆ వ్యక్తి వచ్చేసి మీకు బయటకు సహాయం చేస్తున్నట్టు నటించినప్పటికీ లోపల మీ పరిస్థితి బలహీనంగా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేపడుతూ ఉన్నారు. రేపటి రోజున వేరు కుటుంబాల్లో చిన్న చిన్న అపోహలు కూడా సృష్టించి మీకు చిచ్చులు పెట్టాలని అయితే చూస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఎన్నో అగాధాలు సృష్టించబోతున్నారు, ఎన్నో గొడవలు పెట్టబోతున్నారు. మీ మాటలు తప్పుగా అర్థం చేసుకొని ఒక్కొక్కరికి మీరు చెప్పరని అనే మాటలు కూడా చెప్పిన విషయాలన్నీ కూడా మీ మీదకు నిందలు వేస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి యాదృచ్ఛికం కూడా కాకపోతాయి. కొంతమంది యొక్క ప్రవర్తన వల్ల ఏర్పడేవన్నీ కూడా మీరు చేయవలసిన పనులన్నీ కూడా ముఖ్యంగా ఎవరికి మీ యొక్క వ్యక్తిగత విషయాలనైతే అస్సలు మీరు పంచుకోవద్దు. వెంటనే మీరు గమనించుకుంటూ ఉండాలి. ఎవరు ఎటువంటి వ్యక్తులు ఏ విధంగా మనతో ప్రవర్తిస్తున్నారు, మన ముందు ఎలా ఉంటున్నారు, మన వెనక ఎలా ఉంటున్నారని కాస్త మన జాగ్రత్తలో మనమే ఉండడం చాలా మంచిది. ఇటువంటి విషయాన్ని మీరు తప్పకుండా అస్సలు మర్చిపోవద్దు. అటువంటి వారితో మీరు స్నేహాన్ని ఎంత కాడికి మీరు ఆ బంధాన్ని తెంచుకోవడం చాలా మంచిది. తద్వారా మీకు ఒత్తిడులు, సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి. మీరు ఎంత అనుకూలంగా మీ జీవితంలో మీ కుటుంబ సభ్యులతో కూడా చాలా ఆనందంగా గడపబోతారు. వ్యాపారస్తులకు సరికొత్త ఆలోచనలు, సరికొత్త మార్గాలు కూడా రాబోతున్నాయి. డబ్బు విషయంలో కాస్త ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్నటువంటి డబ్బు కూడా తిరిగి మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు కాస్త పెరిగినప్పటికీ కూడాను పొదుపులో మీరు చాలా జాగ్రత్త పడవలసిన విషయం కూడా ఉంది. రేపటి రోజున మీకు ఎంతో సులభంగా అయితే ఉండబోతుంది. ఎంతో మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి. మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలో కూడా ఎన్నో మంచి ఆర్థికంగా కూడా మంచి సరైన నిర్ణయాలు సరైన దిశలో ఉండబోతున్నాయి. ఆత్మవిశ్వాసం తప్పకుండా పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతికూలంగా ఉండే ప్రతి ఒక్క సమస్యలు సైతం మీకు ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా అయితే ఉండబోతున్నాయి. మీ ప్రతి ఒక్క సమస్యను ఎంతో ధైర్యంగా ఎదుర్కోబోతున్నారు. రేపటి రోజున తప్పకుండా మీరు మర్చిపోకుండా ఉదయం నిద్రలేవగానే ఇల్లంతా శుభ్రపరచుకొని మీరు అంత చక్కగా తలస్నానం చేసుకొని దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారికి పూజ చేసుకోవడం, బిల్వ దళాలతో, తులసిమాలతో, తెల్లని పుష్పాలతో స్వామివారికి కటాక్షం పొందడం ఎంతైనా మీకు మేలు చేస్తుంది. తప్పకుండా శని భగవానికి కూడా తిలతైలాభిషేకం చేయడం, నవగ్రహారాధన చేయడం మీకు ఎంతో మేలు ఫలితాలు అయితే చేకూరుస్తాయి. తెలుసుకున్నాం కదండి. యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.